పెళ్లైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఉత్తరప్రదేశ్లో వీధి కుక్కలా ప్రవర్తిస్తున్నాడు ఓ బాలుడు. మీర్జాపూర్ జిల్లాలో కచ్వాలో 4 నెలల క్రితం కుక్క కాటు వేసింది. కానీ కుక్క కాటుకు బలైనటువంటి బాలుడిలో రేబిస్ లక్షణాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. కచ్వా ప్రభుత్వ హాస్పిటల్ కూడా బాలుడిని తరలించినటువంటి పరిస్థితి కనబడుతుంది. మీరు విజువల్స్లో చూస్తున్నటువంటి ఈ బాలుడు ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి వాడు. కచ్వా హాస్పిటల్లో ప్రస్తుతం చికిత్సను పొందుతున్నారు. అయితే 4 నెలల క్రితం కుక్క కాటుకి ఈ బాలుడు కుక్క కాటు వేయడం జరిగింది. అయితే కుక్కల ప్రవర్తన మాత్రం ప్రస్తుతం ఈ బాలులో చాలా స్పష్టంగా కనబడుతుంది. ప్రధానంగా రేబిస్ లక్షణాలు మాత్రం తీవ్రంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అయితే వైద్యుల సూచన మేరకు మాత్రం 100% ఈ లక్షణాలు ఆ బాలుడిలో పూర్తి స్థాయిలో కనబడుతున్నాయనేది మాత్రం చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది. కుక్కలాగా మొరగడం, అలాగే ప్రవర్తించడం, అలాగే కాళ్ళ మీద పూర్తిగా నడవలేకపోవడం, ఇద్దరు పట్టుకొని పూర్తి స్థాయిలో హాస్పిటల్కి తీసుకువెళ్తున్నటువంటి వైనం, అటు ఇటు చూడడం, ఈ మొత్తం లక్షణాలు కూడా వ్యాధి యొక్క తీవ్రత మరింత పెరిగేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే కుక్క కాటు వేసినటువంటి శరీరం పైన ఉన్న ప్రదేశం దగ్గర నుంచి నాడీ వ్యవస్థ పైన దీని ప్రభావం ఎక్కువగా పడిందనేది మాత్రం వైద్యులు గుర్తిస్తున్నటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా నీళ్ళని చూసి ఎక్కువగా భయపడడం, జంతువుల్లాగా శబ్దాన్ని చేయడం కూడా ఈ బాలులో ప్రస్తుతం గమనించవచ్చు. ఈ నేపథ్యంలో వారి యొక్క కుటుంబ సభ్యులు కూడా అప్రమత్తమయ్యారు. కుక్క కాటు వల్ల జరిగేటువంటి పరిణామాలు కూడా తీవ్రంగా పరిశీలన చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కానీ సాధారణంగా కుక్క కాటు వేస్తే వెంటనే ర్యాబిస్ ఇన్ఫెక్షన్ కూడా వచ్చేటువంటి పరిస్థితి కనబడుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇంజెక్షన్ని కూడా వెంటనే తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా చాలా కీలకంగా మారుతుంది. కానీ ఇంజెక్షన్ తీసుకోవడంలో జరిగేటువంటి లోపాలు, అసంపూర్ణంగా కూడా ఈ పూర్తి స్థాయిలో ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల కూడా ఇలాంటి లక్షణాలు కలుగుతాయనేది మాత్రం వైద్యులు పదే చెప్తూ ఉంటారు. కానీ ఆ ఒక్క నిర్లక్ష్యమే ఈరోజు ఇంత భారీ వరకు కూడా ప్రమాదకరమైనటువంటి స్థితికి రావడానికి కారణంగా మారుతుంది. ఉత్తరప్రదేశ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. కుక్కల ప్రవర్తనలాగా మాత్రం పూర్తి స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి. మీర్జాపూర్ జిల్లా అత్యంత కీలకమైనటువంటి జిల్లా. దాంట్లో కచ్వా అనేటువంటి ప్రాంతానికి చెందినటువంటి ఈ బాలుడు 4 నెలల క్రితమే పూర్తి స్థాయిలో కుక్క కాటు గురైనటువంటి పరిస్థితి. ఈ 4 నెలల కాలంలో తను ఇంజెక్షన్ సరిగ్గా తీసుకోకపోవడం కూడా ఒక పెద్ద కారణంగా మారుతుంది. 4 నెలల తర్వాత ఆ ఇన్ఫెక్షన్ పూర్తి స్థాయిలో శరీర అన్ని భాగాల్లో, మరి ముఖ్యంగా నాడీ వ్యవస్థ పైన తీవ్రమైనటువంటి ప్రభావం చూపించినటువంటి పరిస్థితి కనబడుతుంది. సాధారణంగా కుక్క కాటుకి బలయ్యేటువంటి చాలామంది బాలుల్లో ఈ రేబిస్ లక్షణాలు చాలా ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. సాధారణంగా కుక్క కాటు వేసినటువంటి వెంటనే ఆ ప్రాంతం ఏదైతే, ఆ ప్రదేశం ఏదైతే ఉందో ఆ ప్రదేశాన్ని పరిశుభ్రంగా 15 నిమిషాల పాటు నీటితో కడగడం, వెంటనే సమీపంలో ఉన్నటువంటి హాస్పిటల్కి వెళ్ళడం. వ్యాధి ఏదైతే ఈ వైరస్ మరింత ఎక్కువగా ఇతర భాగాలకు పాకకుండా వెంటనే ఇంజెక్షన్ తీసుకోవడం లాంటి చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలి. కానీ కొంత నిర్లక్ష్యం చేసిన ఆ వ్యాధి వచ్చేటువంటి 3-4 నెలల తర్వాత కూడా ప్రభావం చూపుతుంది అనడానికి ఉత్తరప్రదేశ్లో తాజాగా జరిగినటువంటి ఘటన నిదర్శనంగా మారుతుంది. మనం యూటీవీ స్క్రీన్ పైన విజువల్స్ని చూసుకున్నప్పుడు వారి యొక్క కుటుంబ సభ్యులు ఆ బాలుని తీసుకొని వెళ్తున్నారు. సాధారణంగా కుక్కలాగా అంటే జంతువులాగా మొరగడం, అలాగే ప్రవర్తించడం, కాళ్ళు చేతులు కూడా అదేవిధంగా పెట్టడం లాంటి చర్యలు తీసుకోవడం కొంతవరకు ప్రకంపనలు రేపుతున్నాయి. बढ़िया छोड़ देंगे। चलो आओ।